అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మే 3, 2026 నాటి ఒక ఆసక్తికరమైన డిజిటల్ ఆర్కైవ్ను అన్వేషించబోతున్నాం. జిలేబీ అనబడే ఒక సుదీర్ఘమైన బ్లాగ్ పోస్టుల సమాహారం నుండి ఈ అద్భుతమైన మూలాన్ని మనం తీసుకున్నాం. ఇందులో ప్రాచీన వేదాంత భావనలను ఆధునిక ఇంటర్నెట్ సంస్కృతితో ఎలా అద్భుతంగా మిళితం చేశారో చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఈ ఆసక్తికరమైన డిజిటల్ ప్రయాణాన్ని మనమిప్పుడు కలిసి విశ్లేషిద్దాం. అయితే ముందుగా ఈరోజు మనం ప్రధానంగా 4 అంశాలను చూడబోతున్నాం. మొదటిది డిజిటల్ కవితా ప్రయాణం, రెండవది ప్రవాస విలాపం, మూడవది హీబ్రూ తెలుగు నిఘంటువు, చివరగా బ్లాగ్లోని ఇతర ప్రధాన అంశాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. మన మొదటి విభాగం డిజిటల్ కవితా ప్రయాణం, జిలేబీ బ్లాగ్ పోస్ట్ అన్వేషణ. చూడండి, అసలు ఈ పోస్ట్ ఇంత అల్లరి ఏలరా అనే టైటిల్తో చాలా ఆవేదనతో కూడిన ఒక తెలుగు పద్యంతో మొదలవుతుంది. యెహోవా, నీవెందుకయా మోము దాచితివి, షకీనా వెలుగు మాపై నిలువదాయెను. అంటే దేవుడు ఎందుకు ముఖం చాటేశాడు, ఆ షకీనా వెలుగు మనపై ఎందుకు లేదు అని విలపిస్తున్నట్లుగా ఈ వాక్యాలు గుండెను పిండేస్తే కదూ. దైవ సాన్నిధ్యాన్ని కోల్పోయిన ఒక ఆర్తి ఇక్కడ అణువణువునా వ్యక్తమవుతోంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయముంది. ఒకవైపు మన సాంప్రదాయిక తెలుగు కవితా శైలి, మరోవైపు జూడియో క్రిస్టియన్ ఆధ్యాత్మిక భావనలు. ఈ రెండింటి కలయికతో దైవ సాన్నిధ్యం కోసం పడే తపనను ఎంత అందంగా ఒక ప్రవాస విలాపంగా మల్చారో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఈ రెండు భిన్నమైన సంస్కృతుల కలయికే ఈ పద్యానికి అంత లోతును తీసుకొచ్చింది. సరే, ఇక రెండవ విభాగానికి వద్దాం. ప్రవాస విలాపం, అరణ్యరోదన. ఇక్కడ ఆ ఆవేదన స్థాయి ఇంకా పెరుగుతోంది. కవి ఏమంటున్నారో చూడండి. మిద్దుబారు నిర్జనంలో నీ స్వరం వినబడేను, ఇప్పుడేల మూగబోయే మా ప్రభూ నీ కంఠము. అంటే ఒకప్పుడు ఆ మిద్బారులో అంటే అరణ్యంలో వినిపించిన ఆ దైవస్వరం ఇప్పుడెందుకు మూగబోయింది అని ప్రశ్నిస్తున్నారు. గతాన్ని గుర్తుచేసుకుంటూ ప్రస్తుత ఆ నిశ్శబ్దాన్ని భరించలేక చేస్తున్న ఈ ఆర్తనాదం చాలా పవర్ఫుల్గా అనిపిస్తోంది. అసలు దీని వెనుకున్న అసలు భారమేమిటో తెలుసా? దేవుని వాక్యాలైన తోరాను గుండె అట్టడుగున మోస్తూ ఒకప్పుడు అగ్నిస్తంభంలా దారి చూపించిన దేవుడు తమను ఒంటరిగా వదిలేశాడేమో అన్న ఆందోళన. ఒకప్పుడు కెరూబుల రెక్కల నడుమ నివసించిన ఆ దైవిక కాంతి ఇప్పుడు చీకటిలో ఎందుకు దాక్కుందే అన్న ఒక లోతైన అస్తిత్వ వేదనను ఇది మన కళ్లకు కడుతోంది. ఇక మూడవ విభాగం చూద్దాం. హీబ్రూ తెలుగు నిఘంటువు. ఈ భాషాపరమైన కలయికను కొంచెం విశ్లేషిద్దాం. ఈ పద్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దానికి జోడించిన ఈ చిన్న నిఘంటువును చూడాలి. ముందుగా షకీనా అంటే దైవ సాన్నిధ్య వెలుగు. ఇదేదో మామూలు వెలుగు కాదండోయ్, దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పే ఒక దివ్యమైన కాంతి. దీన్ని కోల్పోవడం గురించే కవి అంతగా తల్లడిల్లిపోతున్నారు. ఈ పదం కవితకే ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తుంది. తరువాతి పదం మిద్బారు. దీని తెలుగులో అరణ్యం లేదా వనాంతరం అని అనువదించారు. ఆధ్యాత్మికంగా ఎండిపోయిన ఒక శూన్య ప్రదేశానికి, అంటే కవి ఒంటరితనానికి, ఆధ్యాత్మిక నిరీక్షణకి ఈ మిద్బారు ఒక ప్రతీకగా నిలుస్తోంది. ఆ తర్వాత గాలుతు. ఈ పదం ఈ కవిత అసలు ఇతివృత్తాన్ని అద్భుతంగా పట్టుకుంది. గాలుతు అంటే ప్రవాసం లేదా వనవాసం. యూదుల చారిత్రక ప్రవాసాన్ని మన భారతీయ ఇతిహాసాలలోని వనవాసంతో ఎలా అనుసంధానం చేశారో చూడండి. వావ్! అసలు రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య ఇదొక అద్భుతమైన వంతెన కదా. చివరగా హెసెద్. దీని అర్థం దైవ కరుణ లేదా నిత్య ప్రేమ. అంటే చుట్టూ ఎంత చీకటి ఉన్నా, దేవుడు దూరమైనట్లు అనిపించినా, ఆ శాశ్వతమైన దైవిక ప్రేమమీద కవికి ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఈ పదం అద్దం పడుతుంది. సరే, ఇప్పుడు మన చివరి విభాగానికి వద్దాం. బ్లాగ్లోని ఇతర ప్రధాన అంశాలు, జిలేబీ ఆర్కైవ్స్లోని వాస్తవ ప్రపంచం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ అద్భుతమైన కవిత ఎక్కడుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ బ్లాగ్ మెటాడేటా గమనిస్తే ఇది 2008లో మొదలైంది. 2026లో ఈ పద్యం ప్రచురించబడింది. ఆశ్చర్యకరంగా 2030 వరకు కాపీరైట్స్ క్లెయిమ్ చేశారు. డిజిటల్ రైటింగ్ పట్ల ఇంత అంకితభావం ఉండటం నిజంగా గ్రేట్ కదా. ఇక ఈ ఆర్కైవ్ డేటాను సంవత్సరాల వారీగా ఒక్కసారి చూస్తే 2012 నుండి 2015 వరకు
దీనికొక స్వర్ణయుగం లాంటిది. ఏడాదికి 100కు పైగా పోస్టులు. కాని క్రమంగా ఆ సంఖ్య తగ్గి కట్ చేస్తే 2024 నాటికి అది కేవలం 5 పోస్టులకు పడిపోయింది. అంటే చాలా ఇంటర్నెట్ బ్లాగ్ల సహజమైన జీవిత చక్రం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ అన్నమాట. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ బ్లాగ్లో కేవలం ఇలాంటి వేదాంతం మాత్రమే లేదు. శంకరాభరణం కవితా వర్క్షాప్లు, ఏఐ బిజినెస్ విశ్లేషణలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కామెంట్స్ అంతేనా? అరబిందో ఫార్మా ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీలు, స్వాతిముత్యం సినిమా రివ్యూలు కూడా ఉన్నాయి. అసలు ఏమాత్రం సంబంధం లేని ఇన్ని రకాల అంశాలు ఒకే చోట ఉండటం ఇంటర్నెట్ ఆర్కైవ్స్లో మాత్రమే సాధ్యమయ్యే ఒక వెరైటీ కాంబినేషన్ కదూ? ఒక్కసారి ఆలోచించండి. దైవ కరుణ కోసం పరితపించే ఇంత గాఢమైన ఆధ్యాత్మిక విలాపం సరిగ్గా అదే వెబ్ పేజ్లో స్టాక్ మార్కెట్ టిప్స్, పేజ్ వ్యూ కౌంట్స్ మరియు సినిమా రివ్యూల పక్కన ఉండటం ఖచ్చితంగా ఆశ్చర్యపరిచే విషయమే కదా? డిజిటల్ యుగంలో కళ, వేదాంతం మరియు మన దైనందిన సాధారణ జీవితం ఎంత వింతగా కలిసిపోయాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఇవన్నీ చూశాక చివరగా మన మదిలో ఒక పెద్ద ప్రశ్న మెదులుతోంది. ఇంటర్నెట్లోని ఈ సాధారణమైన, గందరగోళమైన వాతావరణం ఇంత లోతైన మరియు వ్యక్తిగతమైన కళను భవిష్యత్తు తరాలు ఎలా స్వీకరిస్తాయి మరియు అర్థం చేసుకుంటాయనే విధానాన్ని మారుస్తుందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మనం మరొక ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.